ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామంలో ప్రియులైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ఈ రోజంతా తన విశేషమైన కృపను, బలమైన సన్నిధిని దేవుడు మీకు తోడుగా నుండి చేసి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు వర్ధిల్ల చేయనుగాక. పరిశుద్ధ గ్రంథంలోంచి ప్రతి ఒక్కరం కూడా చదువుతాం. ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 24వ వచనము. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచదును, కృషించిన వారినందరినీ నింపుదును. ఆమె దేవుడు నిశ్చయంగా అద్భుతమైన రీతిగా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, అలసి ఉన్నావేమో, ఈరోజు కృషించిన స్థితిలో ఉన్నావేమో, జీవితకాలం అంతా, గతకాలం అంతా ఎంతో ప్రయాసపడ్డావేమో, ఎంతో కష్టపడ్డావేమో. ప్రభువా, ఇన్ని సంవత్సరాల నుంచి నీ సన్నిధిలో నేను ప్రార్థిస్తూ ఉన్నాను, ఇంకా అలసిపోయాను ప్రభువా, ఇంకా నేను ముందుకు కొనసాగింపబడలేను, నేను అలసిపోయాను అన్నట్లుగా నీ జీవితం ఉందేమో. ప్రియ దేవుని బిడ్డ, నిశ్చయంగా ప్రభువు మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే అలసిన వారి ఆశను తృప్తిపరిచే దేవుడు. మన మత్తయి సువార్తలు కూడా మనం చదువుతూ వచ్చాం కదా, ప్రయాసపడి భారం మోసుకుని వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను నీకు విశ్రాంతి కలగ చేస్తానని ప్రభు వాగ్దానం చేశాడు. ఈరోజు అలసిపోయిన వారి ద్వారా అలసిపోయిన వారు ఈ లోకానికి అక్కర్లేదేమో, అలసిపోయిన వారి ద్వారా ఈ లోకానికి ఏ ప్రయోజనం లేదేమో, కానీ ఈరోజు ప్రియ దేవుని బిడ్డ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. కుటుంబ జీవితంలో పోరాడి పోరాడి అలసిపోయి ఉన్నావేమో, ఇన్ని సంవత్సరాల నుంచి ప్రయాసపడుతున్నాను, ఇంతకాలం నుంచి నేను కష్టపడుతున్నాను, అయినా నాకు ప్రతిఫలం లేదు, అయినా నాకు ఎటువంటి మేలు లేదు. అలసిపోవడం అంటే ఏదో ఒక రోజు పని చేసి, లేదంటే ఒక వ్యక్తి పరుగు పందెంలో పరుగెడుతూ అలసిపోవడం కాదు. కానీ ఆత్మీయంగా ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ జీవిత ప్రయాణంలో నువ్వు అలసిపోయి ఉన్నావేమో ప్రియ దేవుని బిడ్డ. నువ్వు చేస్తున్న ప్రతిదినము నీ పోరాటము, నీ ప్రయాసము అంతా కూడా వృధా అయిపోతున్నట్లుగా ఉందేమో. సొలొమోను ప్రసంగి గ్రంథంలో రాస్తూ చక్కటి మాటలు రాస్తూ ఉంటాడు. ప్రభువా, భూమి కింద జరుగుతున్న ప్రతి ప్రయత్నాన్ని చూస్తుంటే అంతా కూడా వ్యర్థంగా అనిపిస్తూ ఉంది. ఈరోజు చాలామంది వారి జీవితాన్ని వారు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇలాంటి పరిస్థితే వారికి అనిపిస్తూ ఉంటుంది. ఏంటి నా జీవితం, పొద్దున్నే లేస్తూ ఉన్నాను, పనులు చేస్తూ ఉన్నాను, కష్టపడుతున్నాను, అందరికీ నమ్మకంగా ఉంటున్నాను, అందరికీ మేలు చేస్తున్నాను, అయినా నా జీవితంలో సంతోషం లేదు, అయినా నా జీవితంలో తృప్తికరమైన పరిస్థితుల్లో, అయినా నా జీవితంలో సమృద్ధి లేదు, ఆరోగ్యం లేదు, ఇంత ప్రయాసపడ్డా, ఇంత కష్టపడ్డా నాకు గుర్తింపే లేదు, నాకు అసలు ఎవరు నన్ను గుర్తించట్లేదు అని అలసిన స్థితిలో ఉన్నావా? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మన దేవుడు అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరిచే దేవుడు. అబ్రహాము ఆగర్ని తన కుమారుని పంపించేశాడండి. ఆగరు నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉంది, ఆ అరణ్యంలో సంచరిస్తూ ఉంది, అరణ్యంలో అటు ఇటు ఇటు అటు తిరుగులాడుతూ ఉంది, అలసిపోయింది. ఇంకా ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో, తన జీవితం ఏంటో అర్థం కావట్లేదు. ఎందుకు హాగరు గురించి ఈ మాటలు చెప్తున్నానంటే, హాగరు తనంతట తాను అబ్రహాం దగ్గరికి వెళ్ళలేదు. శారానే తనని పిలిచి, తన యజమానురాలే తనని పిలిచి అబ్రహాం దగ్గరికి పంపించింది. తద్వారా తను గర్భవతిగా మార్చబడింది, తద్వారా ఒక కుమారుడు పుట్టాడు. తనంతట తను ఏం చేయలేదు, తన యజమానురాలు చెప్పినట్లుగా యజమానులకు లోబడి జీవించింది. అయినప్పటికీ ఒకానొక పరిస్థితి వచ్చినప్పుడు ఇస్మాయిలు ఇస్సాకును ఎగతాళి చేయడం, అపహాసంగా ప్రవర్తించడం చూసినప్పుడు శారా అది ఇంకో దాన్ని ఒప్పుకోలేకపోయింది. అటువంటి పరిస్థితుల్లో దేవుడు అబ్రహాంతో చెప్తా ఉంటాడు, నీ భార్య అయిన శారా చెప్పిన విధంగా చేయంటే హాగరుని ఒక నీళ్ళ తిత్తి ఇచ్చి ఇస్మాయిల్ ఇచ్చి పంపిస్తా ఉంటే అరణ్యంలో అటు ఇటు తిరుగులాడుతూ ఉంది. ఆ నీళ్లు కూడా అయిపోయాయి. ఇంకా ఆ కుమారుని మరణం చూడలేననుకొని ఆ కుమారుని ఒక దూరంలో పడేసి అంట ఒక కొంత దూరంలో కూర్చొని ఏడుస్తా ఉందంట. ఈరోజు కూడా నీ పరిస్థితి కూడా అలాగే ఉందేమో. అందరూ చెప్పినట్లుగానే చేస్తున్నాను, నా కుటుంబానికి నేను ఇష్టమైనట్లుగానే ప్రవర్తిస్తున్నాను, నా బాస్ చెప్పినట్లుగానే చేస్తూ ఉన్నాను, అన్నీ కూడా ఇతరుల మేలు కొరకే చేశాను, ఇతరులకు ప్రయోజనం కొరకే ఆలోచించాను, అయినా నా జీవితంలో ఏమీ మిగలలేదు, నా జీవితంలో నాకంటూ ఏదీ లేదు అని అలసిన స్థితిలో ఉన్నావా ప్రియ దేవుని బిడ్డ? మన దేవుడు చూచుచున్న దేవుడు, ఆ చిన్నవాని మొర విన్న దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ మొర ప్రభు విని ఉన్నాడు, నీ కష్టాన్ని ప్రభు చూచి ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో వారు పడుతున్న శ్రమను దేవుడు చూసి ఉన్నాడంట. వారి ఒక నిట్టూర్పులను ప్రభు విని ఉన్నాడంట.
నిర్గమకాండం 3వ అధ్యాయంలో దేవుడు మోషేతో మాట్లాడుతూ ప్రభు చెప్తున్న మాట, నా ప్రజలు వారు పడుతున్న శ్రమను నేను చూసి ఉన్నాను, వారి నేను విని ఉన్నాను. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, అలసిన స్థితిలో ఉన్నావా, కృషించిన స్థితిలో ఉన్నావా? ప్రభు నీ మొరని విని ఉన్నాడు. ఆయన నీ శ్రమను చూసి ఉన్నాడు, నీ నిందను చూసి ఉన్నాడు. ఒకవేళ గర్భఫలం లేదేమో, గర్భఫలం కొరకు అనేక రకాల ప్రయత్నాలు చేసావేమో, అనేక దినాల నుంచి ఉపవాసాల నుంచి ప్రార్థిస్తున్నావేమో, మానక దేవుని సన్నిధిలో కనిపెడతా ఉన్నావేమో. అయితే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అలసిపోయావా? ప్రభు అన్ని రకాల ప్రయత్నాలు చేశాను ప్రభు, ఇంకేది జరగలేదు. అయితే ఇప్పుడు మౌనంగా ప్రభు సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థించు. అలసి ఉన్న వారి ఆశను ప్రభు తృప్తిపరచబోతున్నాడు. అలసి ఉన్న వారి ప్రతి ఒక్కరిని దేవుడు తృప్తిపరచబోతున్నాడు. కృషించిన నిన్ను దేవుడు తను నింపబోతున్నాడు, నిన్ను బలపరచబోతూ ఉన్నాడు. మన దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదండి. అరణ్యంలో హాగరు కన్నీటిని చూసిన దేవుడు, ఐగుప్తులో ఇజ్రాయేలు ప్రజలు పడుతున్న బాధను చూసి వారు చేస్తున్న మొరను విన్న దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ అలసటను, నీ యొక్క బాధను నేను చూసి ఉన్నాను, నేను విని ఉన్నాను. అయితే దేవుడు ఎటువంటి కార్యాలు చేస్తాడు అంటే 68వ కీర్తన 9వ వచనం మనం చూసినట్లయితే, దేవా నీ స్వాస్యము మీద నీ వర్షము సమృద్ధిగా కురిపించితివి, అది అలసి ఉండగా నీవు దాన్ని బలపరిచితివి. ఈరోజు అలసి ఉన్నావా ప్రియ దేవుని బిడ్డ? మన దేవుడు తన స్వాస్యముగా మనల్ని ఏర్పరచుకున్నాడు. కీర్తనకాడు చెప్తున్న అద్భుతమైన మాట చూడండి, దేవా నీ స్వాస్యం మీద నువ్వు వర్షాన్ని సమృద్ధిగా కురిపించావు, అది అలసి ఉండగా నువ్వు దేవుడు బలపరిచాడు. ఈరోజు అలసిపోయావు ప్రియ దేవుని బిడ్డ? దేవుడు దీవెనకరమైన వర్షాన్ని నీ పైన కురిపించబోతున్నాడు. నీ అలసట నుంచి నిన్ను విడిపించి ప్రభు నిన్ను బలపరచబోతున్నాడు. ప్రభు నిన్ను బలపరిచి నిలబెట్టబోతున్నాడు. అదే విధంగా మనం చూసినట్లయితే యెషయా గ్రంథంలో కూడా ఒక చక్కని మాట రాయబడి ఉంటుంది. కొంతమంది ఎందుకు అలసిపోతున్నారు, ఎందుకు వారి జీవితంలో వారు ఇంకా ముందుకు కొనసాగింపబడలేకపోతున్నారు అంటే, యెషయా ప్రవచన గ్రంథంలో చక్కటి మాటలు రాయబడి ఉన్నాయి. యెషయా గ్రంథము 47వ అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే, నీ విస్తారమైన యోచనల వల్ల నీవు అలసి ఉన్నావు. కొంతమంది ఏంటంటే విస్తారంగా ఆలోచిస్తూ ఉంటారు. అక్కడ ఉన్న పరిస్థితి కొంచెమే, వారు క్షేమంగానే ఉన్నారు, వారు మేలునే అనుభవిస్తూ ఉన్నారు. అయినా కూడా కొంతమంది ఎందుకు అలసిపోతున్నారంటే వారి విస్తారమైన యోచనలు, విస్తారమైన ఆలోచనలు, విస్తారమైన తలంపులు, జరగని వాటిని జరిగినట్లుగా ఊహించుకొని, అమ్మో ముందు ఇలా జరుగుతుందేమో, ముందు ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నామో అని వారు ముందుగానే విస్తారమైన యోచనల వల్ల అలసట కలుగుతుంది. విస్తారమైన మాటల్లో దోషం ఉన్నట్లుగా విస్తారమైన యోచనలు, ఓవర్ థింకింగ్ పర్సన్స్ చాలా మంది ఉంటారండి. అది వేరే వాళ్ళు ఎవరైనా నవ్వుకుంటూ ఉంటుండే కూడా, అమ్మో నన్ను చూసే నవ్వుతున్నారేమో, నా గురించే మాట్లాడుకుంటున్నారేమో, నన్నే అంటున్నారేమో. ఇప్పుడు ఒక 4 వ్యక్తులు కూడి ఒక మాట మాట్లాడుతుంటే వీళ్ళు నా గురించే మాట్లాడుతున్నారేమో, వీళ్ళు నా గురించి అంటున్నారేమో. దీనివల్ల ఏం కలుగుతుంది తెలుసా? జీవితంలో అలసట కలుగుతుంది, విసుగు వస్తుంది, ఇంకా నా జీవితం వ్యర్థం అనిపిస్తుంది. ఈరోజు విస్తారమైన యోచనలతో కూడా అలసట తెచ్చుకున్నావేమో. ప్రభు మాట్లాడుతున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, విస్తారమైన యోచనలు పక్కకు పెట్టు. మత్తయి సువార్తలో చక్కటి మాట రాయబడి ఉంటుంది. ఏమని అంటే, ఏ నాటికి ఆ నాటికి చాలంట. రేపటి గురించి నువ్వు చింతించుకో, రాబో కాలం గురించి నువ్వు చింతించుకో. ఏ రోజు ఆ రోజు ప్రభు సన్నిధిలో ప్రభువుని స్తుతిస్తూ, ఆయన ఇచ్చిన సమయాన్ని బట్టి, ఆయన ఇచ్చిన కృపను బట్టి, ఆయన చేసిన మేలును బట్టి ఆయన అందు ఆనందించు, ఆయనను ముందు పెట్టుకొని నీ జీవితాన్ని కొనసాగించు. అంతే తప్ప రాబో కాలంలో ఏం జరుగుతుందో, రాబో పరిస్థితులు ఎలా అవుతాయేమో అలా అవుతాయేమో అని అలసట తెచ్చుకోవద్దు. ప్రియ దేవుని బిడ్డ, ప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు తన స్వాస్థ్యమైన వారిని బలపరిచే దేవుడు. దేవుడు ఎలా తృప్తిపరుస్తాడు మనల్ని అంటే, 3 మాటలు చెప్పి ఈ మాటలు ముగిస్తాను. ప్రతి ఒక్కరం కూడా చదువుదాము. 65వ కీర్తన 4వ వచనం, నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందుదము. ఎక్కడ నీకు మేలు లేదేమో, ఎక్కడ కూడా నువ్వు మేలును చూడలేకపోతున్నావేమో, మేలుకరమైన జీవితం లేదేమో, తృప్తి లేదేమో,
దేవుడు నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ దేవుని పరిశుద్ధ ఆలయంలో నివసించే వారిగా ఉండాలి. ఈరోజు చాలా మంది దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు, దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కోరాహ కుమార్ రాస్తూ ఉంటారు, ప్రభువా నీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట, నీ మందిరంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైంది ప్రభువా. ఈరోజు ప్రభు సన్నిధిలో గడుపుట, ఒక్క దినము గడుపుట ప్రియ దేవుని బిడ్డ 1000 దినాల కంటే శ్రేష్టము. మందిరం పట్ల ఆశ కలిగి ఉండు, మందిరం పట్ల ఆసక్తి కలిగి ఉండు. ఈరోజు నువ్వు మందిరానికి వెళ్ళగలుగుతున్నా, మందిరంలో కూర్చోగలుగుతున్నా అంటే ప్రభు యొక్క ఏర్పాటే తప్ప నీ నీతి నీ భక్తి కాదు. ఈరోజు ఎంతో మందికి మందిరానికి రావాలని ఆశ ఉన్నా, మందిరానికి రావాలని తృష్ణున్నా వారు మందిరానికి రాలేకపోతున్నారు. కానీ నువ్వు ప్రభు సన్నిధిలో ఉండగలుగుతున్నావు అంటే కేవలం ప్రభు కృప. నిశ్చయంగా ఈరోజు అట్టి అవకాశాన్ని వదిలిపెట్టుకోకు. తద్వారా నీ జీవితంలో ఏం జరుగుతుందంటే తన మందిరంలోని మేలు చేత మనము తృప్తి పొందుతామంట. దేవుని మందిరంలో ఉన్న సంతృప్తి, దేవుని మందిరంలో ఉన్న ఆనందము, దేవుని మందిరంలో ఉన్న ఆ సంతోషం మనకి ఎక్కడ దొరకదు ప్రియ దేవుని బిడ్డ. కాబట్టి నిశ్చయముగా అలసి ఉన్నావా, ప్రభు మందిరానికి రా, ప్రభు సన్నిధికి రా. ప్రభు మనకు నెమ్మది కలగ చేసే దేవుడు, విశ్రాంతిని కలగ చేసే దేవుడు, మనకు తృప్తిని కలగ చేసే దేవుడు. ఈ లోకం మనకు సంతృప్తిని ఇవ్వదు. ఈ లోకం ఎటువంటి లోకం అంటే మనం చేస్తున్న కొలది మనకు ఆశలు పెంచేస్తూ ఉంటుంది, కోరికలు పెంచేస్తూ ఉంటుంది, తృప్తే ఉండదు. ఎక్కడ తృప్తి ఉందండి? తృప్తి ఉందా? ఈరోజు నీ ఉద్యోగంలో నువ్వు తృప్తిగా పనిచేయగలుగుతున్నావా? నీ కుటుంబంలో నువ్వు తృప్తిగా జీవించగలుగుతున్నావా? ఒకప్పుడు ప్రభు ఒక చిన్న నివాస స్థలం ఉంటే చాలన్నావు, ఇప్పుడు ఏమంటున్నావు? ప్రభువా ఇల్లు సరిపోట్లే ప్రభు, పెద్దది కావాలి. ఒక చిన్న వస్తువు ఉంటే చాలన్నావు, ఈరోజు పెద్దది కావాలి. చిన్న జీతం ఉంటే చాలన్నావు, పెద్దది కావాలి. ఎక్కడ నీ జీవితంలో తృప్తి ఉంది? కానీ అలసిపోయిన నీవు ప్రభు సన్నిధికి రా ప్రియ దేవుని బిడ్డ. ఆయన మందిరంలోని మేలు చేత ప్రభు మనని తృప్తిపరిచే దేవుడు. రెండోదిగా మనం చూసినట్లయితే 90వ కీర్తన 14వ వచనము, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచము. ప్రతి ఉదయమున కూడా ఈరోజు నువ్వు అలసట అనేది నీ జీవితంలో రాకూడదు. ఏ అలసట అంటే విసుగు రాకూడదు. నా జీవితం ఇంకెందుకు అన్న పరిస్థితి నీ జీవితంలో రాకూడదంటే ప్రతి ఉదయమున దేవుని కృపను పొందుకునే వారిగా ఉండాలి. ప్రతి ఉదయం దేవుని కృప పొందుకోవాలి. ఈ మాటలు కూడా ఎందుకంటే ప్రతిదినం కూడా దేవుని మాటల ద్వారా నువ్వు కృప పొందుకొని నడిపింపబడాలి. ప్రతి ఉదయము దేవుని మాటల్ని పట్టుకొని నువ్వు నడిపింపబడాలి. తద్వారా నీ జీవితంలో ఏంటంటే నువ్వు అలసట చూడవు, విసుగు రాదు, నీ జీవితం ఏంటి అన్న కన్ఫ్యూజన్స్ నీకుండవు. ప్రతిదినం ప్రభు మాటను పట్టుకొని నువ్వు వెళ్తా ఉండాలి. నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజు నుంచి ఒకటే ప్రార్థించండి, ప్రభువా ఈ రోజంతా నీ కృప కావాలి. ప్రతి ఉదయం ఇజ్రాయేల్ ప్రజలు దేవుని దగ్గర నుంచి మన్నాను పొందుకున్నారంట. అట్టి రీతిగా ప్రతి ఉదయం దేవుని కృపను పొందుకునే వారిగా మనం ఉండాలి. ఆ కృప మనల్ని ఏం చేస్తుందంటే తృప్తికరమైన జీవితాన్ని మనకు అనుగ్రహిస్తుంది. మూడోదిగా మనం చూసినట్లయితే 145వ కీర్తన 16వ వచనం చూస్తే, నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. ఆమేన్. కీర్తనకారుడు చెప్తున్న చక్కటి మాట, ప్రభువు తన గుప్పిల్ని విప్పి అంట ప్రతి జీవి కోరికను తృప్తిపరిచే దేవుడు. యోహాను సువార్తలో చక్కటి మాట రాయబడి ఉంటుంది, నీ సంతోషం పరిపూర్ణమైనట్లుగా అడుగుడే మీకు ఇస్తానని. ప్రభువు నిన్ను తృప్తిపరిచే దేవుడు, తన మేలు చేత నిన్ను తృప్తిపరిచే దేవుడు. ఇంకొక మాట కూడా రాయబడి ఉంటుంది, ఏంటంటే నీ యవ్వనము క్రొత్తదగినట్లుగా మేలు చేత నీ హృదయాన్ని తృప్తిపరుస్తాను. ఈ రోజుకి కొంతమంది జీవితాల్లో విసుగొచ్చేసి అలసిపోయి ఎలా ఉంటుంది వారి పరిస్థితి అంటే, వారి ఎంత యవ్వనంలో ఉన్నా వారి బలమంతా క్షీణించిపోతుందండి. వారి బలమంతా క్షీణించిపోతుంది, శక్తి క్షీణించిపోతుంది. అందుకే కీర్తనకారుడు చక్కటి మాట చెప్తా ఉంటాడు, పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్తదగినట్లుగా నేను మేలుతో తృప్తిపరుస్తాను. ప్రభు మన ఆరోగ్యాన్ని మనకు కలగచేసే దేవుడు, బలాన్ని కలగచేసే దేవుడు. పక్షిరాజు యవ్వనం ఎలా అయితే క్రొత్తదవుతుంటుందో అట్టి రీతిగా ప్రభు మన బలాన్ని, మన శక్తిని కూడా క్రొత్తగా ఉన్నట్లుగా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మేలు చేత తృప్తిపరుస్తాడు. నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, ప్రభు సన్నిధికి రా. ప్రభు సన్నిధిలో మోకరించు. ఏ విషయంలో విసిగిపోయావో, ఏ విషయంలో నువ్వు కృషించిపోయావో, హాగరు విసిగిపోయింది, అలసిపోయింది. అటువంటి పరిస్థితుల్లో హాగరు కన్నీటిని చూసి హాగరు కోసం నీటి ఊటను పుట్టించి దేవుడు తన కోరికను తీర్చిన దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. అలసి ఉన్నావా? దేవుని మందిరానికి రా, దేవుని కృపను పొందుకో. దేవుడు తద్వారా తన గుప్పిలి విప్పి నీ ప్రతి కోరికను తీర్చి ప్రభు నిన్ను తృప్తిపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవా, సకల
ఆశీర్వాదాల కారణభూతుడా నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయమున ఎంత అద్భుతమైన రీతిగా మీరు మాతో మాట్లాడిన ఈ మాటలు బట్టి వందనాలు. ఎంతమంది బిడ్డలైతే ఈ మాటలు విని ప్రభా నిజమే వారి జీవిత ప్రయాణంలో వారు అలసిపోయి ఉన్నారేమో, సొలిసిన స్థితిలో ఉన్నారేమో, కానీ ప్రభా అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరుస్తానన్నావు ప్రభా. నిశ్చయంగా నీ స్వాస్థ్యము మీద నీ వర్షాన్ని కురిపించి అలసి ఉన్న వారిని బలపరుస్తానన్నావు ప్రభా. నీ బిడ్డలు విస్తారమైన యోచనల చేత అలసిపోయి ఉన్నారేమో, కానీ ఈరోజు ప్రభా నీ తట్టు తిరిగి నీ మందిరంలో నిలబడుతుండగా నీ మందిరంలో నీ మేలు చేత వారిని తృప్తిపరచండి ప్రభా. ప్రతి ఉదయం నీ కృపతో వారిని తృప్తిపరచండి అయా. నీ గుప్పిని విప్పి నీ బిడ్డలను తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నిశ్చయంగా సహాయం దయచండి, బిడ్డల్ని దీవించండి. ఈ రోజంతా విశేషమైన కృపను అనుగ్రహించండి, నీ సన్నిధిని తోడుగా నుండి బలమైన గొప్ప కార్యాలు జరిగించండి. అత్యధికమైన ఆశీర్వాదం, అత్యధికమైన దీవెన, కృప వెంబడి కృపను బిడ్డలకు అనుగ్రహించి అన్ని విషయాల్లో నిజమే ప్రభా వారి జీవిత ప్రయాణంలో గమ్యం తెలియక అయ్యా నువ్వు మా కొరకు దాచబడినవేంటో అర్థం కాక అలసిపోతున్నారు ప్రభా. ఈరోజు ప్రభా వారిని బలపరిచి నిలబెట్టుకొని శక్తి చేత నడిపించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. నిశ్చయంగా ప్రతిరోజు ఈ మాటలు వింటా ఉన్నారు కదా, ఈ మాటల ద్వారా మీరు బలపరచబడుతున్నట్లయితే అనేకులకు షేర్ చేయండి, అనేకులకు పంపించండి. ఈరోజు కూడా ప్రభు ఎంత అద్భుతమైన రీతిగా మాట్లాడాడు. అలసిన స్థితిలో చాలా మంది మాటలు విని ఉండొచ్చు. ఇంకా ఎవరైనా నీకు తెలిసిన వారంటే వారికి కూడా పంపించండి. తద్వారా దేవుని వాక్యం వారి జీవితంలో ఫలభరితంగా మార్చబడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.